ప్రీవియస్ వీడియోలో అర్జునుడు విల్లును పైకెత్తి యుద్ధానికి సిద్ధమవుతూ శ్రీకృష్ణుడి వైపు చూశాడు కదా. ఇప్పుడు యుద్ధం మొదలవ్వడానికి ముందు ఆ మహాయోధుడు తన రథసారథి అయిన శ్రీకృష్ణుడిని ఏమడిగాడో విందామా. ఈ మాటలు అర్జునుడిలో మొదలైన గొప్ప అంతర్గత సంఘర్షణకు నాంది పలికాయి. వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన 21 అండ్ 22వ శ్లోకాలు ఇవి. అర్జున ఉవాచ సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత యావదేత్తా నిరీక్షేహం యోద్ధుకామా నవస్థితాన్ కేర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. గర్జించే శంఖధ్వనులు కురుక్షేత్రం మొత్తంలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. సైన్యాలు రెడీగా ఉన్నాయి. గుర్రాల ఊపిరి వేడి నేల మీద ఆవిరిలా ఎగిసింది. ధ్వజాలు గాలిలో విరుచుకుపడుతున్నాయి. ఇద్దరి సేనలు ఒకరినొకరు కళ్ళల్లోకి చూసి తర్వాతి క్షణంలో రక్తం చిందబోతుందని అర్థం చేసుకుంటున్నాయి. అందులోనే మధ్యలో మెరిసిపోతూ నిలిచిన కృష్ణార్జున రథం. తెల్లని గుర్రాలు నెమ్మదిగా ఆగుతున్నాయి. గాలిలో ఆగిపోయినట్టున్న ఉద్వేగం. అర్జునుడు గాంధీవాన్ని వదిలి కృష్ణుని వైపు తిరుగుతాడు. అతని కళ్ళలో గర్వం కాదు, ఆతృత కాదు, ఒక విచిత్రమైన సందేహపు నీడ. అర్జునుడు తన రథసారథి అయిన శ్రీకృష్ణుడితో అచ్యుత అని తన హృదయపు లోతుల నుంచే నెమ్మదిగా కృష్ణుని పేరుని పలికాడు. ఆ ఒక్క పేరు విశ్వాసానికి అడ్డుగోడ లాంటిది. ఎప్పుడూ తడబాటులో లేనివాడు, ఎప్పుడూ విడిచిపెట్టనివాడు, శాశ్వతంగా నిలిచేవాడు అచ్యుతుడు.